ఊరుకున్నంత ఉత్తమం లేదు అని ఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడా అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు. కానీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు. సో ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. పైగా మధ్యంతర బెయిల్ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటితో ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానంటూ దిల్ రాజు తెరపైకి వచ్చారు. త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎంను కలిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దశలో మున్ముందు ఎలాంటి టర్న్లు తీసుకోబోతున్నాయి? ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా? ఎక్కేమెట్టు దిగేమెట్టు అన్నట్టుగా ఉంది పుష్ప ది సంధ్యా థియేటర్ ఎపిసోడ్. రీల్ సూపర్ హిట్టే, కానీ రియలే బంపర్ ఫ్లాప్ అన్న చందాన నడుస్తోంది ప్రెజెంట్ సిచ్యువేషన్. రిమాండ్ రిపోర్ట్ చూసినా, పోలీసుల యాక్షన్ ఆఫ్ ది మూమెంట్ గమనించినా, ప్రభుత్వం సీరియస్నెస్ విశ్లేషించినా కేసుకు ఇరుసులు గట్టిగా ఫిక్స్ చేసినట్లు అర్థమవుతోంది. దీనికి ఎండ్ బజర్ ఇప్పట్లో ఉండదు అన్నది అర్థమవుతోంది. సో నో డౌట్, చట్టం తన పని తాను చేసుకుపోతోన్న తరుణంలో సహకరించడమే మేలు అన్నది అనుభవజ్ఞుల మాట. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇటు బన్నీ కూడా చట్టానికి సహకరిస్తూ విచారణకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం విచారణ నోటీసులు అల్లు అర్జున్కు అందాయి. మంగళవారం 11 గంటలకల్లా విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. అందుకు తగ్గట్లుగానే మార్నింగ్ 10:30 ప్రాంతంలో జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరారు అల్లు అర్జున్. పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ వెళ్తుండటంతో ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల్లో భయాందోళన కనపడింది. పోలీస్ స్టేషన్ కు బయలుదేరే ముందు ఆయన భార్య, కూతురు కారు వద్దకు రాగా వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ, వ్యక్తిగత సిబ్బందితో 4 కార్ల కాన్వాయ్లో బయలుదేరారు. షార్ప్ 11:15 నిమిషాలకల్లా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బన్నీ అండ్ టీం దిగింది. విచారణ సమయంలో బన్నీ, ఆయన తరపున లాయర్ అశోక్ మినహా మిగతా ఎవరినీ అలౌ చేయలేదు. 11:30 నుంచి 11:40 మధ్య టైంలో విచారణ ప్రారంభమైంది. దాదాపు 3:30 గంటల పాటు విచారణ జరిగింది. అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక గదిలో కూర్చోగా మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. 3:30 గంటల విచారణలో బోలెడు ప్రశ్నలు, కొన్నింటికి సమాధానాలు, మరికొన్నింటికి మౌనమే సమాధానం. టోటల్గా 2-3 ప్రశ్నలకు మినహా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ చాలా కూల్గా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడ్డట్లు సమాచారం. అల్లు అర్జున్ అడిగే ప్రశ్నల్లో కొన్ని: థియేటర్కు వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరూ చెప్పలేదా? రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నప్పుడు తెలీదా? ఏసీపీ, సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా? మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది, ఎక్కడి నుంచొచ్చారు? అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలేంటి? ప్రెస్ మీట్లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి? ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? 850 మీటర్లు ఎందుకు రోడ్ షో చేశారు? ఇలా బన్నీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగా సంధ్యా థియేటర్కు ఏ అనుమతి లేకుండా వచ్చారనే ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నారని సమాచారం. అయితే థియేటర్కు తాను ఓ సాధారణ ప్రేక్షకుడుగానే వెళ్లానని, తన సినిమాను స్వయంగా అభిమానులతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలి అన్న ఉద్దేశంతోనే వెళ్లినట్లు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. వీటన్నింటికంటే ముఖ్యంగా బన్నీకి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోల్ని చూపించారు. ఆ వీడియోలపై బన్నీ అభిప్రాయాల్ని తీసుకుని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వీటిలో బన్నీ ఊరేగింపుకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కోర్టులో సమర్పిస్తారు. వీడియో చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవతికి సిపిఆర్ అందించిన విజువల్స్ ను, రేవతి చనిపోయిన సమయం, ఆ సమయంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో బాల్కనీలో సినిమా చూస్తున్న టైంను మెన్షన్ చేస్తూ పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో బన్నీ కాస్త ఇబ్బంది పడ్డట్లు సమాచారం. అలాగే రిమాండ్ రిపోర్ట్ను కూడా అల్లు అర్జున్కు పోలీసులు చూపించారు. రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల లిస్టులో A18 గా పుష్ప మూవీ నిర్మాతలను కూడా యాడ్ చేశారు. తొక్కేసలాటకు A1 నుంచి A15 వరకు ఉన్న నిందితులే కారణమని
రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. వాళ్ల తీరు వల్లే రేవతి చనిపోయిందని పోలీసులు తెలిపారు. 18 మంది నిందితుల వివరాలు చూస్తే A1 అగమాటి పెద్దరామిరెడ్డి, A2 అగమాటి చిన్నరామిరెడ్డి, A3 ఎం సందీప్. ఈ ముగ్గురు థియేటర్ ఓనర్స్. ఇక A4 నుంచి A10 వరకు థియేటర్కు సంబంధించిన సిబ్బంది పేర్లను చేర్చారు. తర్వాత A11 అల్లు అర్జున్ కాగా A12 నుంచి A18 వరకు అల్లు అర్జున్కు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది, నిర్మాతల పేర్లను ఉంచారు. ఇందులో అల్లు అర్జున్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించనున్నారు. మరోవైపు కిమ్స్లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ను FDS చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ, ఇండస్ట్రీ పరంగా అన్నీ చూసుకుంటానని, ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య వారధిగా పనిచేస్తానని, అల్లు అర్జున్తోనూ మాట్లాడి సమస్యను సాల్వ్ అయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ FDC ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ విచారణపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రభుత్వం పోలీసుల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామా అన్నారు లక్ష్మణ్. అల్లు అర్జున్ మీద కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలో దురదృష్టం, ఒక మహిళ చనిపోవడము, శ్రీతేజ అబ్బాయి, వారి అబ్బాయి కూడా అపస్మారక స్థితిలో ఉండడం, ప్రభుత్వం బాధ్యత, అల్లు అర్జున్ కుటుంబం కూడా బాధ్యత, వారిని పూర్తిగా ఆదుకోవాలి, అన్ని రకాలుగా సహాయాలు చేయాలి. ప్రభుత్వం తమ వైఫల్యాలు, పోలీసు వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, చట్టాన్ని చేతుల్లో తీసుకొని వివరిస్తున్న తీరు ఇదేమాత్రం సబబు కాదు. కాబట్టి ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ మీద ఈ యొక్క కక్ష ఏమాత్రం కూడా భావ్యం కాదని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ విచారణకు చిక్కడపల్లి PS కు వెళ్లిన తర్వాత బన్నీ ఇంటి చుట్టూరా తెల్లటి పరదాలు కట్టారు. ఇటీవల ఇంటిపై దాడి జరగడంతో పాటు కేసు విచారణ సందర్భంగా మీడియా ఫోకస్ ఎక్కువగా ఉండడంతో ఇంట్లో పరిస్థితులు బయట కనిపించకుండా గోడలకున్న ఫెన్సింగ్ కు పరదాలు చుట్టారు. అయితే చుట్టిన కాసేపటి తర్వాత మళ్లీ వాటిని తొలగించారు. మొత్తానికి 3.5 గంటల పాటు జరిగిన విచారణ కూల్గానే సాగింది. 3.5 గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సింటుందని, అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్కు పోలీసులు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు కోరనున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం.